నమస్కారం. నా పేరు శ్రీకాంత్. మీరు చేస్తున్నారు వికీ టాక్ ఇన్ తెలుగు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఎకాస్టిక్ ఫామ్ గురించి డిస్కస్ చేద్దాం. సో చాలామందికి అసలు ఎకాస్టిక్ ఫామ్ అంటే ఏంటో తెలీదు. సో మరికొంతమంది అయితే ఈ యొక్క ఎకాస్టిక్ ఫామ్ అనేది యూజ్ఫుల్గా ఉండదు, మనీ వేస్ట్, కొనొద్దు అంటూ ఉంటారు. సరే, ఏదైనా సరే ఒకసారి మీరు నా యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. సో నేనైతే కంప్లీట్గా నాకు బ్యాక్గ్రౌండ్ మ్యాక్సిమం ఎకాస్టిక్ ఫామ్తో అయితే ఫిలప్ చేశాను. సరే, ఏదైనా సరే ఈ వీడియోలో నేను ఈ యొక్క ఎకాస్టిక్ ఫామ్ని అసలు ఎందుకు వాడతారు, దీనివల్ల మనకి యూసేజ్ ఏంటి, ఎందుకు ఎక్స్పెన్సివ్గా ఉంటుందని డిస్కస్ చేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎకాస్టిక్ ఫామ్ అనేసరికి చాలామంది ఓన్లీ యూట్యూబర్స్కి ఇది ఉపయోగపడిద్ది, లేదా ఎవరైతే డబ్బింగ్ చెప్తారో సో వాళ్ళకి మూవీకి డబ్బింగ్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకే ఉపయోగపడిద్ది అనుకుంటారు. సో అది కూడా కాదు, ఒక కామన్ మ్యాన్, ఒక కామన్ పీపుల్కి కూడా ఈ యొక్క ఎకాస్టిక్ ఫామ్ అనేది యూస్ఫుల్ అయ్యిద్ది. సో అందుకని వీడియోస్ చేస్తున్నాను. సో ఒకసారి ఈ వీడియోలో ఈ యొక్క ఎకాస్టిక్ ఫామ్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద షో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ బ్యాక్ అగైన్. సో ముందుగా ఈ యొక్క ఎకాస్టిక్ ఫామ్ని నేనైతే మీకు సింపుల్గా కాన్సెప్ట్ ఈజీగా అర్థం అవ్వడం కోసం 2 కేటగిరీస్ కింద సపరేట్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి దీన్ని మనం డిజైన్ వైజ్ వాడుకోవచ్చు. సో డిజైన్ అనేసరికి ఏం లేదు, సో మన ఇళ్ళల్లో చాలామందికి అయితే ఇంట్లో గోడలు ఉంటాయి కదా, వాల్స్. సో వాల్స్ చాలా పెద్దగా ఉంటాయి. సో అటువంటి టైంలో మనం వాల్ చూడంగానే అట్రాక్టివ్గా ఉండటం కోసం రకరకాల పెయింటింగ్స్ వేస్తూ ఉంటాం. లేదా కొంతమంది అయితే మన ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫొటోస్ వాల్ మీద పెడుతూ ఉంటారు. మరి కొంతమంది అయితే గాడ్ యొక్క ఫోటో ఫ్రేమ్స్ పర్చేస్ చేసి సో అవి కూడా మనకి వాల్ మీద తగిలిస్తూ ఉంటారు, వాల్స్ మీద, గోడల మీద. సో చూడంగానే మనకి గోడ అనేది అట్రాక్టివ్గా ఉంటుంది. సో మరి కొంతమంది ఏం చేస్తారంటే ఈ యొక్క ఎకాస్టిక్ ఫామ్ ప్యానల్స్ని పర్చేస్ చేస్తారు. సో మనకి ఈ యొక్క ఎకాస్టిక్ ఫామ్ ప్యానల్స్ అనేవి డిఫరెంట్ కలర్స్లో అవైలబిలిటీగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ షేప్స్ కింద మనకి మార్కెట్లో అయితే ఆల్రెడీ లభిస్తున్నాయి. సో దాన్ని వాళ్ళు పర్చేస్ చేసి నీట్గా చూడంగానే ఒక అందంగా అట్రాక్టివ్గా ఉండటానికైతే దీన్ని చాలామంది అయితే వాళ్ళ యొక్క వాల్స్ మీద అయితే గోడల మీద అంటిస్తూ ఉంటారు. సో ఓకే, ఇది డిజైన్ అనేది ఒక పర్సనల్ ఒపీనియన్. సో జస్ట్ దీన్ని పక్కన పెడేద్దాం. ఇంకా నెక్స్ట్గా మనం చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క ఎకాస్టిక్ ఫామ్ని కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అట్ ద సేమ్ టైం ఒక ప్రొఫెషనల్ యూట్యూబర్ అవనివ్వండి, లేదా ఎవరైతే మూవీస్లో నటిస్తారో సో అటువంటి వాళ్ళు మళ్ళీ ఆ మూవీకి డబ్బింగ్ చెప్పాలి కదా. సో ఎవరైతే ఎక్కువగా సాంగ్స్ పాడుతూ ఉంటారో, లేదా ఎక్కువగా ఎవరైతే ఆడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటారో సో అటువంటి వాళ్ళు ఎకాస్టిక్ ఫామ్ని ఎందుకు వాడతారు అనేసరికి ప్రధానంగా ఈ యొక్క ఎకాస్టిక్ ఫామ్ ఏం చేసిందంటే మనకి సౌండ్ని బ్లాక్ చేస్తుంది. మరొకసారి చెప్తున్నాను, ఎకాస్టిక్ ఫామ్ వల్ల మనకి బయట నుంచి వచ్చే నాయిస్ పొల్యూషన్ని ఇది బ్లాక్ చేసిద్ది. సో బయట ఏం జరిగినా సరే మ్యాక్సిమం మన వరకు అంత సౌండ్ డెన్సిటీ రాకుండా సో దాన్ని మ్యాక్సిమం ఈ యొక్క ఎకాస్టిక్ ఫామ్ అనేది సౌండ్ని అబ్జర్వ్ చేసుకొని మన వరకు అంత సౌండ్ రాకుండా మ్యాక్సిమం మన యొక్క రూమ్ని కామ్గా సైలెంట్గా ఉంచడానికి అయితే హెల్ప్ఫుల్ అయింది ఈ యొక్క ఎకాస్టిక్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో మనలో కొంతమంది హౌసెస్ ఎక్కడైతే ట్రాఫిక్ ఉంటుందో సో అటువంటి ఏరియాలో నివసిస్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మా ఇల్లు వచ్చేసరికి ఒక ట్రాఫిక్ ఏరియాలో ఉందనుకుందాం. సో మాకు ఎప్పుడు చూసినా సరే మా ఇంట్లో నేను కిటికీలు డోర్స్ అన్నీ వేసుకున్నప్పటికీ కూడా బయట నుంచి బస్సు సౌండ్స్, హారన్స్ కానీ, లారీ ఇంజిన్ సౌండ్స్ కానీ, బైక్ హారన్స్, లేదా బయట ఏమన్నా కొట్లాటలు జరుగుతున్నా ఎటువంటి నాయిస్ అయినా సరే నేను ఎంత మా ఇంట్లో కిటికీలు తలుపులు వేసుకున్నా సరే వినబడుతూ ఉంటుంది. మరి కొంతమందికి అయితే వాళ్ళ హౌసెస్ వచ్చేసరికి టెంపుల్స్ పక్కన వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. సో టెంపుల్స్ అనేసరికి ప్రతి సండే రాగానే వాళ్ళు ఖచ్చితంగా టెంపుల్లో పాటలు పెడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన చర్చ్ చూసుకుందాం. సో ప్రతి సండే మనకి చర్చిలో ప్రార్థన జరుగుతూ ఉంటుంది. సో అటువంటి టైంలో చర్చ్ మైక్ నుంచి వచ్చే సౌండ్ మనకి ఖచ్చితంగా వినబడుతూనే ఉంటుంది. నేను యాక్చువల్లీ మా ఇంట్లో ఆ రూమ్లో నిద్రపోదాం అనుకుంటా, లేదా చదువుకుందాం అనుకుంటా, లేదా మెడిటేషన్ చేద్దాం అనుకుంటా, ఇవన్నీ కాదు ప్రొఫెషనల్గా యూట్యూబ్ వీడియోస్ రికార్డ్ చేద్దాం అనుకుంటా. సో ఒకసారి గమనించండి, బయట నుంచి చాలా నాయిస్ వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పక్కనే టెంపుల్ ఉందన్నాను. సో టెంపుల్ యొక్క మైక్ స్పీకర్స్ నుంచి ఇంకా సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో అటువంటి టైంలో నేను మా ఇంట్లో హ్యాపీగా పడుకోవాలంటే అంత పాసిబిలిటీ ఉండదు. అట్ ద సేమ్ టైం చదువుకుందామన్నా సరే కాన్సన్ట్రేషన్ చేయలేము. ఇంకా మెడిటేషన్ లాంటివి అయితే అది కుదరదని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే మనకి మెడిటేషన్కి మన యొక్క సరౌండింగ్స్, ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా పీస్ఫుల్గా, కామ్గా ఉంటేనే చేయగలం. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇంకా నెక్స్ట్గా యూట్యూబ్ వీడియోస్ రికార్డింగ్ చేద్దామంటే హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే నేను ఏం మాట్లాడుతున్నానో ప్రతిదీ పైన మైక్ ఉంది. సో మైక్ అనేది రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. అయితే సేమ్ టైం బయట నుంచి వచ్చే ప్రతి నాయిస్, బస్సు హార్న్ సౌండ్ అవనివ్వండి, బైక్ ఇంజిన్ సౌండ్స్ అవనివ్వండి, లేదా మనకి పక్కనే ఉన్న టెంపుల్ యొక్క స్పీకర్స్ నుంచి వచ్చే సౌండ్ కూడా
ఈ యొక్క స్పీకర్ రిసీవర్ అనేది పైన రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. సో అటువంటి టైంలో నేను మీతో ఏం మాట్లాడుతున్నా సరే దాంతోపాటు ఈ యొక్క సౌండ్ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. సో దాని ద్వారా నేనైతే పర్ఫెక్ట్ ఆడియో క్వాలిటీని అయితే అవుట్పుట్ అయితే ఇవ్వడానికైతే కుదరదు, ఎందుకంటే ఇవన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో గాయస్ దీనికోసమే మనకి మార్కెట్లోకి అవైలబిలిటీగా వచ్చిందే అకాస్టిక్ ఫామ్ ప్యానల్స్ అంటాం. సో దీన్ని కానీ మీరు పర్చేస్ చేసి మీ యొక్క ఇంటి లోపల పర్ఫెక్ట్గా, మళ్ళీ చెప్తున్నాను, ఒక సౌండ్ ఇంజనీర్ సహాయంతో పర్ఫెక్ట్గా ఈ యొక్క అకాస్టిక్ ఫామ్ ప్యానల్స్ని కానీ మీరు కానీ మీ యొక్క గోడకి మీ ఇంట్లో వాల్స్కి స్టిక్ చేయగలిగితే మీరు ఏ రూమ్లో ఉంటున్నారో, ఏ రూమ్ని అయితే మీరు సైలెంట్గా పీస్ఫుల్గా ఉంచుకోవాలనుకుంటున్నారు, సో ఆ రూమ్లో ఈ యొక్క ప్యానల్స్ని పర్ఫెక్ట్గా స్టిక్ చేస్తే మ్యాక్సిమం బయట నుంచి వచ్చే నాయిస్ మాత్రం మ్యాక్సిమం బ్లాక్ అయిపోయింది. నాయిస్ పొల్యూషన్ నుంచి మనం ఖచ్చితంగా తప్పించుకోవచ్చు. సో ఇక్కడ చాలామందికి కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, అకాస్టిక్ ఫామ్ పనిచేయదు అంటారు. సో ఏం లేదు, దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నా వీడియోని. సో చూస్తానుగా అయితే ఈ యొక్క అకాస్టిక్ ఫామ్ ప్యానల్ మొత్తం నా యొక్క వెనకాల అంతా కవర్ అయిపోయింది అనుకుంటారు. బట్ వాస్తవానికి నేనైతే ఎక్కడైతే నా కెమెరా యొక్క క్యాప్చర్ చేస్తానో ఆ యొక్క ఏరియాలోనే ఈ యొక్క అకాస్టిక్ ఫామ్ని నేను ఫిల్ చేసుకున్నాను. సో రిమైనింగ్ ఏరియా నా రూమ్ అంతా ఓపెన్గానే ఉంది. సో అటువంటి టైంలో నేను సౌండ్ బ్లాక్ చేసి దాని ఎక్స్పెక్టేషన్ అయితే ఖచ్చితంగా పెట్టుకోకూడదు. సో సౌండ్ ఖచ్చితంగా బ్లాక్ చేయాలి అంటే ఈ యొక్క అకాస్టిక్ ఫామ్ అనేది ఈ యొక్క 4 రూమ్స్ ఏదైతే నేను రూమ్లో ఉన్నానో ఈ 4 గోడలు కవర్ చేసేయాలి. అట్ ద సేమ్ టైం పైన రూఫ్ ఉంటుంది కదా, సో పైన రూఫ్ను కూడా మనం ఎప్పుడైతే ఈ యొక్క అకాస్టిక్ ఫామ్తో సీల్ చేసేస్తామో సో అప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి చాలా యాక్యురేట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోవచ్చు, మూవీస్ షూటింగ్ అయిపోద్ది, తర్వాత ఆ మూవీలోని యాక్టర్స్ వచ్చి డబ్బింగ్ చెప్తూ ఉంటారు. సో డబ్బింగ్ హాల్ చూసుకోవచ్చు, మీరు ఆ డబ్బింగ్ హాల్ని గమనిస్తే 4 సైడ్స్ మాత్రం గోడలకి అకాస్టిక్ ఫామ్తో ఫిల్అప్ అయిపోయింది, పైన రూఫ్ కూడా అకాస్టిక్ ఫామ్తో ఫిల్ చేస్తారు. సో జస్ట్ యాక్టర్ ముందు ఒక మైక్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒక బుక్ ఇలా ఒక ట్యాబో ఉంటుంది. సో దాంట్లో డైలాగ్స్ ఉంటాయి, సో అది చూసి మనం డైలాగ్ చెప్తూ ఉండాలి. సో అటువంటి టైంలో వీళ్ళు ఏదైతే ఆడియో రికార్డింగ్ చేస్తున్నారో సో అటువంటి రూమ్లోకి బయట నుంచి వచ్చే నాయిసెస్ అన్నీ బ్లాక్ అయిపోయింది, ఎందుకంటే ఆ రూమ్ మొత్తం కంప్లీట్గా అకాస్టిక్ ఫామ్తో ఫిలప్ చేయబడింది కాబట్టి. అట్ ది సేమ్ టైం అకాస్టిక్ ఫామ్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే మీరు గమనించారో లేదో, ఒక్కోసారి మనం రూమ్లో గట్టిగా అరిసినప్పుడు రీసౌండ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఈకోస్ కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో అటువంటి టైంలో డైలాగ్ అనేది పర్ఫెక్ట్గా రికార్డ్ అయితే అవ్వదు. సో ఎప్పుడైతే ఒక యాక్టర్ గట్టిగా డైలాగ్ చెప్తారో సో అటువంటి టైంలో మనకి రూమ్లో రీసౌండ్ రాకుండా అట్ ద సేమ్ టైం ఈకోస్ కూడా ప్రొడ్యూస్ అవ్వకుండా ఈ యొక్క అకాస్టిక్ ఫామ్ అనేది బయట నుంచి వచ్చే నాయిస్ పొల్యూషన్ బ్లాక్ చేయడమే కాకుండా రూమ్లో ఉన్న ఈకోస్ని రిసోనెన్స్ సౌండ్ని ఈజీగా ఇవి అట్రాక్ట్ చేసుకొని ఆడియో అనేది క్రిస్టల్ క్లియర్ రిచ్గా అయితే మనకు రికార్డ్ అయ్యి అవుట్పుట్ రావడానికి అయితే చాలా చాలా హెల్ప్ఫుల్ అయింది ఈ యొక్క అకాస్టిక్ ఫామ్ ప్యానల్స్ వల్ల. సో డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది మన ఇండియాలో ఈ యొక్క అకాస్టిక్ ఫామ్ని ప్రధానంగా 2 మేజర్ కంపెనీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎంఎంటీ బ్రాండ్ అకాస్టిక్ ఫామ్ అండ్ సెకండ్ చూసుకుంటే మనకి వైజిఎం. సో ఇంకా మనకి చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి, బట్ ఏదైనా సరే ఫస్ట్ ప్లేస్లో ఎంఎంటీ, సెకండ్ ప్లేస్లో వైజిఎం. సో ఇక నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది ఈ యొక్క అకాస్టిక్ ఫామ్ యొక్క సైజెస్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో అకాస్టిక్ ఫామ్ అనేది మీరు చూస్తానికి బ్యాక్గ్రౌండ్ వీడియోలో కంప్లీట్గా స్టిక్ చేసి ఉంది కదా. సో యాక్చువల్లీ ఇవి మనకి సింగిల్ టైల్ ఒక ప్యానల్ కింద అమ్ముతూ ఉంటారు. సో ఒక ప్యానల్ లెంత్ వచ్చేసరికి 1 into 1 feet. సో 1 feet లెంత్ ఉంటుంది, 1 feet విత్ ఉంటుంది. డే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్గా మనం అకాస్టిక్ ఫామ్ పర్చేస్ చేసే ముందు చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోరు. సో అకాస్టిక్ ఫామ్ యొక్క థిక్నెస్ లెవెల్ అంటే ఫామ్ యొక్క మందం కూడా చాలా ఇంపార్టెంట్. సో చాలామంది ఇది అసలు పట్టించుకోరు మందాన్ని. సో ప్యానల్ కలర్ చూస్తారు లేదా షేప్ బాగుందో చూస్తూ ఉంటారు. బట్ అకాస్టిక్ ఫామ్ని మనం ఎంపిక చేసుకునే ముందు దాని యొక్క థిక్నెస్ లెవెల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు బ్యాక్ సైడ్ చూస్తున్న ఈ యొక్క ప్యానల్ యొక్క థిక్నెస్ లెవెల్ వచ్చేసరికి 2 inches థిక్నెస్ లెవెల్. సో మనకి మినిమం చూసుకుంటే 1 inch అయితే అవైలబిలిటీ కదా ఉంది, 1 inch 1.5 inch. అండ్ ఇంకా నెక్స్ట్గా హైట్ చూసుకుంటే 2 inches అకాస్టిక్ ఫామ్ ప్యానల్ ఇది. సో ఏదైనా సరే 1 inch ప్యానల్ అనేది కొద్దిగా కాస్ట్ అనేది తక్కువగానే ఉంది, 2 inch అనేది కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఏదైనా సరే 2 inch ప్యానల్ ఉన్న అకాస్టిక్ ఫామ్ అయితే సౌండ్ని ఎక్కువగా బ్లాక్ చేస్తూ ఉంటుంది 1 inch ప్యానల్తో పోల్చుకుంటే. సో ఇంకా ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చాలా మందికి ఒక భిన్నప్రాయం ఉంటుంది. ఏంటి అంటే ఈ యొక్క అకాస్టిక్ ఫామ్ మనం కానీ రూమ్లో పెట్టడం ద్వారా రూమ్ అంతా ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తూ ఉంటుంది అంటూ ఉంటారు. ఎస్ కరెక్టే, నేను కూడా ఈ యొక్క అకాస్టిక్ ఫామ్ని అన్బాక్సింగ్ చేసినప్పుడు రూమ్లో జస్ట్ తీసుకురాగానే చాలా దారుణమైన స్మెల్ అయితే వచ్చింది. సార్ నాకు కూడా ఈజీగా వామిటింగ్ సెన్సేషన్ అయితే ఉంటుంది. సో నాకు పడలేదు. సో అప్పుడు నేను ఏం చేశానంటే దీన్ని జస్ట్ ఒక 6 to 8 hours బయట
మనకి ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది కదా, సో ఫ్రెష్ ఎయిర్ అయితే వదిలేసాను. సో తర్వాత ప్యానల్ అనేది ఆటోమేటిక్గా ఇంకా స్మెల్ అయితే రావట్లేదు. సో ఇప్పుడు చూసుకోవచ్చు, నేను ఆల్మోస్ట్ ఈ యొక్క అకాస్టిక్ ఫామ్ ప్యానల్కి దగ్గరే కూర్చుంటున్నాను. సో నాకైతే ఎటువంటి స్మెల్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. సో నియర్లీ నేను ఇది ఒక మోస్ట్ ప్రాబబ్లీ ఒక 20 days నుంచి అనుకుంటా వాడుతున్నాను. సో స్టార్టింగ్ 6 to 8 hours మీరు కూడా అన్బాక్సింగ్ చేసినప్పుడు బయట ఫ్రెష్ ఎయిర్లో వదిలేయండి. సో తర్వాత ఫామ్ ఎటువంటి మీకు ఇబ్బంది అయితే ఉండదు. ఐ మీన్ స్మెల్ అయితే ఏం రాదు. సో హ్యాపీగానే ఉంటుంది. డే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది ఈ యొక్క అకాస్టిక్ ఫామ్ ప్యానల్స్ని మనం గోడకి అంటించాలి. అంటే స్టిక్ చేయాలంటే మనకి బయట దొరికే నార్మల్ గమ్స్ అయితే యూజ్ అవ్వదు. సో నేను కూడా తక్కువ కాస్ట్కి వస్తుంది అని చెప్పి బయట గమ్ తీసుకొని ట్రై చేశాను. సో ఇది జస్ట్ 1 or 2 days బాగానే ఉంది. సో తర్వాత అనుకోకుండా ఇది గోడ నుంచి విడిపోయి కింద పడిపోయింది. సో ఇంకా తర్వాత నేనైతే వీటికి సపరేట్గా యాక్చువల్లీ మనకి అడ్హాన్సివ్ ఫామ్ స్ప్రేస్ అని చెప్పి మార్కెట్లోకి అయితే అవైలబిలిటీ అయితే ఉంటాయి. సో దాన్ని మీరు ట్రై చేయండి. సో ఖచ్చితంగా అటువంటి అడ్హాన్సివ్ ఫామ్ స్ప్రేస్ యూస్ చేస్తేనే మీకు రిజల్ట్ అనేది ఇది ఒక ప్యానల్ అనేది మన యొక్క గోడని చాలా గట్టిగా లాక్ చేసి పట్టుకుంటుంది. సో అటువంటిప్పుడు మనకి డ్యూరబిలిటీ ఖచ్చితంగా లాంగ్ టైం అయితే వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో. సో మీకు ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో మీరు కూడా మీ యొక్క రూమ్ని ఒక స్టడీ రూమ్ కింద కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా, లేదా గేమింగ్ రూమ్, లేదా మెడిటేషన్ హాల్, సో ఇటువంటి ఏమైనా చేసుకోవాలనుకుంటే మనకి కొంతమందికి అయితే ఓకే బాగానే ఉంటుంది. మరి కొంతమంది అయితే నాకు చెప్పుకునే విధంగానే బయట ట్రాఫిక్ ఏరియాస్లో నివసిస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ఫుల్ అయ్యిందని ఉద్దేశంతో చేశాను. సో మళ్ళీ చెప్తున్నాను, అకాస్టిక్ ఫామ్ మీకు ఖచ్చితంగా వర్క్ అవ్వాలి అంటే మాత్రం కంప్లీట్గా మీ యొక్క రూమ్ మొత్తం కంప్లీట్గా ఈ యొక్క ఫామ్తో ఫిల్అప్ చేయాలి. సో అప్పుడే మనకి నాయిస్ అనేది బ్లాక్ అయ్యింది, బయట నుంచి వచ్చే నాయిస్ అనేది మ్యాక్సిమం మనకి రెడ్యూస్ అయిపోవడానికి హెల్ప్ఫుల్ అయ్యింది. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఓకే బాగానే ఉంది, మన వాల్స్కి అయితే ఈ యొక్క ఫామ్ ఫిల్ చేస్తాం, బట్ మా ఇంట్లో డోర్స్ ఉంటాయి. సో డోర్ నుంచి కొన్ని నాయిస్ వస్తుంది అంటూ ఉంటారు. మరి కొంతమంది అయితే కర్టెన్స్ విండోస్ ఉంటాయి కదా, సో విండోస్ నుంచి కూడా డోర్స్ వస్తూ ఉంటాయి అంటుంటారు. సో దీనికోసం అయితే మనకి మార్కెట్లోకి సౌండ్ ప్రూఫ్ కర్టెన్స్ అయితే అవైలబిలిటీ అయితే ఉన్నాయి. అవి కొద్దిగా ఎక్స్పెన్సివ్, పర్వాలేదు అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. సో అది కూడా మనకి నాయిస్ని బ్లాక్ చేయడానికి, ఏదైతే మనకి కిటికీల్లోంచి నాయిస్ వస్తూ ఉంటుంది కదా, సో అటువంటి నాయిస్ని బ్లాక్ చేయడానికి ఈ యొక్క సౌండ్ ప్రూఫ్ కర్టెన్స్ అయితే హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది, ఈ మధ్య మనకి ప్రతి ఒక్క ఇళ్లలో అయితే చాలా డోర్స్ ఉంటాయి కదా, ఐ మీన్ రూమ్స్ ఉంటాయి. సో రూమ్కి చాలామంది గుమ్మాలు అయితే ఎటువంటి గుమ్మాలు అయితే పెట్టట్లేదు. సో అటువంటి టైంలో మనకి ఇప్పుడు మా ఇంట్లో కూడా గుమ్మం అయితే ఉండదు. సో జస్ట్ డైరెక్ట్ ఫ్లోరే ఉంటుంది. సో అటువంటి అప్పుడు ఫ్లోర్కి అండ్ మాకు డోర్కి మధ్యలో గ్యాప్ వచ్చేసరికి 1 or 2 inches గ్యాప్ అయితే ఉంటుంది. సో ఆ గ్యాప్లో మాకు ఈజీగానే డస్ట్ వస్తూ ఉంటుంది, సౌండ్ కూడా వస్తూ ఉంటుంది. సో దానికోసం కూడా మనకి అయితే ఇప్పుడు మార్కెట్లోకి డోర్ బాటమ్ సీల్ స్ట్రిప్స్ అనేవి అవైలబిలిటీకి అయితే ఉన్నాయి. సో మీరు దాన్ని కూడా పర్చేస్ చేసి ఎక్కడైతే ఎయిర్ గ్యాప్ ఉందో మీ యొక్క డోర్స్ని, సో అటువంటి డోర్స్లో కూడా ఖచ్చితంగా ఇటువంటి యూస్ చేసుకొని బ్లాక్ చేయొచ్చు నాయిస్ని. అంతేకాదు కొంతమంది డోర్ క్లోజ్ చేసినప్పుడు కూడా జస్ట్ గ్యాప్ ఉంటుంది మధ్యలో, సో ఆ గ్యాప్ నుంచి కూడా నాయిస్ వస్తూ ఉంటుంది. సో అటువంటి టైంలో మనకైతే అకాస్టిక్ ఫామ్ టేప్స్, డోర్ టేప్స్ అనేవి అవైలబిలిటీకి అయితే ఉన్నాయి. సో అటువంటి టేప్ మీరు మార్కెట్లో పర్చేస్ చేసి మీ యొక్క డోర్కి 4 sides మళ్ళీ చెప్తున్నాను ఒక సిస్టమేటిక్గా దాన్ని మనం అప్లై చేయాలి. సో అప్పుడే మనకి డోర్ నుంచి వచ్చే నాయిస్ కూడా మ్యాక్సిమం బ్లాక్ అయ్యింది. సో డే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంతవరకే. సో మీకు అకాస్టిక్ ఫామ్ గురించి అర్థమైంది అనుకుంటాను. సో మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో నెక్స్ట్ వీడియోలో జస్ట్ ఈ యొక్క అకాస్టిక్ ఫామ్ని మనం సిస్టమేటిక్గా ఐ మీన్ ఒక డిసిప్లిన్గా ఏ విధంగా మనకి వాల్కి స్టిక్ చేయొచ్చు అనేది మాత్రం డిస్కస్ చేద్దాం. సో జస్ట్ చిన్న వీడియోనే. సో ఇంకా దీంట్లో కంటిన్యూ చేయట్లా, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాద్.